ఆర్టీసీ కండక్టర్ ని బూతులు తిడుతూ దాడి చేసిన కేసులో ఎట్టకేలకు నిందితురాల్ని పట్టుకున్నారు ఎల్బీనగర్ పోలీసులు. అంబర్పేటకు చెందిన సమీనా బేగం అనే మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గత నెల 25న మద్యం మత్తులో బస్సు కండక్టర్ పై సమీనా బేగం దౌర్జన్యానికి పాల్పడింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హయత్ నగర్ బస్ డిపో 1 కు చెందిన కండక్టర్ గంగాధర్ జనవరి 25న తెల్లవారుజామున 5:30 హయత్ నగర్ నుంచి అఫ్జల్ గంజ్ రూట్ లో నడిచే 71 నెంబర్ బస్సులో ఎల్బీనగర్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపుగా వెళ్తున్నారు. ఎల్బీనగర్ లో ఓ మహిళా ప్రయాణికురాలు మద్యం మత్తులో బస్సులోకి ఎక్కింది. ఆమెను కండక్టర్ ఆధార్ కార్డు అడిగాడు. తన దగ్గర గుర్తింపు కార్డు లేదని చెప్పి 500 నోట్ ఇచ్చింది. దీంతో కండక్టర్ తెల్లవారుజామున కావడంతో తన వద్ద చిల్లర లేదని చెప్పాడు. దీంతో ఆ మహిళ కండక్టర్ పై దౌర్జన్యానికి దిగి దుర్భషలాడింది. నోటికొచ్చిన బూతులు తిట్టింది. కాలితో తన్ని దాడికి పాల్పడింది. బస్సులో ఉన్న ఓ మహిళా కండక్టర్ అడ్డుకోగా ఆమెను కూడా బూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేసింది. తోటి ప్రయాణికులు ఎంత వారించినా పట్టించుకోలేదు ఆ మహిళ. బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ తతంగానంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఇది గమనించిన హయత్ నగర్ డిపో మేనేజర్ జలగం విజయ్ వీడియో క్లిప్పింగ్స్ తో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేసి సమీనా బేగం ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.